మా ఏరియా మొత్తం మునిగిపోయింది. మాకు ఇక్కడ సజీబాబు గారి చర్చిలో నిత్యావసర సరుకులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారండి. మొన్న వరదలప్పుడు మా ఇల్లంతా మునిగిపోయింది. మేము చాలా ఇబ్బంది పడ్డాము. కానీ సంఘం నుంచి గుర్తుపెట్టుకొని అన్నయ్య ఇంటికి వచ్చి ఎలా ఉందమ్మా అని చెప్పని పలకరించేటట్టు ఒక వాలంటీర్ని పంపించి మాకు వాడుకోవడానికి నిత్యావసర సరుకులు ఇచ్చారమ్మా. ప్రైజ్ లాట్ అండి. నా పేరు మహాలక్ష్మి. మేము వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్నాము. సంవత్సరం నుంచి వస్తున్నామండి చర్చికి. మనకు కావాల్సినంత దొరుకుతుంది ఇక్కడ. నాకు కావాల్సినవన్నీ దొరికినాయండి. ప్రేమ దొరికింది, ఆదరణ దొరికింది, మంచిగా ఒక సంపాదించుకునే ధైర్యం దొరికింది. ఇల్లు కొనుక్కున్నాము, కానీ పని అంతా బాగానే ఉంది. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆ తర్వాత మీ వరదలు మొదలైనవి. దగ్గర నేను కాలనీకి వచ్చి 15 రోజులు అయింది. దేవా, ఎందుకని నాకే ఇలాగ అన్ని దెబ్బ మీద దెబ్బలా కష్టాలు ఇస్తున్నాను బాగా బాధపడ్డాను. కానీ దేవుడు ఏంటంటే నీకన్నా పెద్ద కష్టాలు చాలా ఉన్నాయమ్మా అని చెప్పడానికి అనుకుంటా అసలు పెద్ద వరద ఇచ్చేసాడు. విజయవాడ మొత్తం అసలు మునిగిపోవడం అంటే అది చిన్న విషయం కాదు. దేవుడు మాత్రమే చేయగలిగే సహాయం అండి. ఆకాశ పక్షులను పోషించినట్టుగా మమ్మల్ని పోషించాడు. అదేవిధంగా మన బ్రదర్స్ కూడా వచ్చి మా కోసం ప్రార్థన చేసి చాలా సహాయపడ్డారండి. మా ఏరియా అంతా మునిగిపోయిందండి. అన్నగారు మా ఏరియాకి వచ్చి వాళ్ళు సేవకులు వచ్చి కార్డులు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి మాకు ఇచ్చారండి. దేవుడు కృప అండి, దేవుడికి వందనాలండి. ప్రభా, ఈ వీరు తీసుకున్న వస్తువులు ఏది కూడా వారి కుటుంబాల్లో తరగనివ్వకుండా దాన్ని మీరు అభివృద్ధిలోకి మీరు నడిపించమని అడుగుచున్నాం ప్రభా. మేము ఇచ్చినందుకు కాదు, కానీ నీ కృపచేత మా సంఘాన్ని ప్రభా ఈ పట్టణానికి ఒక దీపంగా మీరు ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.